హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మౌని లైఫ్. ఈరోజు నేను విజయనగరంలో ఉన్నా. మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం. లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సిరిమానోత్సవం వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. బిఫోర్ ద గ్రాండ్ సిరిమాన్ జాతర మన ట్రెడిషనల్లో ఫస్ట్ అమ్మవారికి ఘటాలు ఇస్తాం కాబట్టి ఘటాలు మేకింగ్ అండ్ సిరిమాన్ జాతర మొత్తం ఒకటే వ్లాగ్లో చూపిస్తాను. Let's see how this beautiful tradition comes to life. So let's start today's vlog, ఘటాలు మేకింగ్ అండ్ సిరిమానోత్సవం స్పెషల్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇత్తడి ఘటాల తయారీ ప్రక్రియ. ఈసారి మా అమ్మమ్మ అండ్ మేము ఇత్తడి ఘటాలు సమర్పిస్తామని అమ్మవారికి మొక్కుకున్నాం. సో ప్రతి సంవత్సరం ఈ ఘటాలు అమ్మవారి ఆశీర్వాదంతో తయారు చేస్తారు. ఘటాలు అంటే పవిత్రమైన పాత్రలు. వాటిని పసుపు, కుంకుమ, పువ్వులు, వేపాకులు, చందనంతో అందంగా అలంకరిస్తారు. ప్రతి ఘటంలోనూ అమ్మవారి శక్తి ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా పాల్గొంటారు. ఇవి సాధారణంగా సిరిమానోత్సవానికి ముందు రోజు సిద్ధం చేస్తారు. దానినే ఈ ఉత్సవానికి ఆరంభ సూచికగా భావిస్తారు. ఘటాలు అంటే అమ్మవారి ఆశీర్వాదానికి ప్రతీక. వీటిని ఇస్తే తల్లి కరుణ మన మీద ఉండాలని భక్తులు కోరుకుంటారు. ఇప్పుడు నేను మీకు షార్ట్గా సిరిమానోత్సవం గురించి చెప్తాను. పైడితల్లి అమ్మవారి సిరిమాన జాతర అంటే ఉత్తరాంధ్ర వాసులకు ఎంతో సంబరం. జీవితంలో ఒక్కసారైనా ఆ జాతరను చూసి తరించాలని తప్పించేవారు ఎందరో ఉన్నారు. 40 రోజుల పాటు సాగే ఈ పండుగలో అతి ముఖ్యమైన ఘట్టం సిరిమానోత్సవం. ఈ కథనంలో సిరిమానోత్సవ విశేషాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరిపే పైడితల్లి సిరిమానోత్సవంలో పాల్గొనడానికి విజయనగరంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సిరిమాన జాతర విశిష్టత తెలుసుకుందాం. గజపతి రాజుల ఆడపడుచు అయిన పైడితల్లి అమ్మవారి జాతర గజపతి రాజుల వారసుల ఆధ్వర్యంలో సాగుతుంది. ఆలయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో సాగే ఈ ఉత్సవంలో ఆలయ ప్రధాన పూజారి సిరిమాను అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిస్తారు. విజయనగరంలో వెలిసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం విజయనగర రాజు బొబ్బిలి రాజుకు మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపుగా ధ్వంసమైంది. ఎంతోమంది బొబ్బిలి సైనికులు యుద్ధంలో మరణించారు. ఆ సమయంలో రామరాజు భార్య, అతని సోదరి అయిన పైడిమాంబ మశూచి వ్యాధితో బాధపడుతున్నారు. ఆ సమయంలో పైడిమాంబ పూజ నిర్వహిస్తుండగా అతని సోదరుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. ఈ యుద్ధంలో తాండ్ర పాపరాయుడు రాజు విజయ రామరాజును సంహరించాడు. సోదరుని మరణ వార్త తెలిసి పైడిమాంబ మూర్ఛపోతుంది. అదే దుఃఖంతో ఆమె తనువు చాలిస్తుంది. పైడిమాంబ తన మరణానంతరం ఆ రాజ్యంలో ఒక సైనికుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి ఓ సందేశాన్ని అందిస్తుంది. అదేమిటంటే ఆ ప్రాంతంలోని ఓ సరస్సులో పడమర వైపు నుంచి వెతికితే తన విగ్రహం దొరుకుతుందని, ఆ విగ్రహాన్ని ఆ స్థలంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. ఆ ఆలయంలో నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైంది. అందుకే పైడితల్లి అమ్మవారి ఆలయం సరస్సు సమీపంలో నిర్మించడం జరిగింది. ఆనాటి నుంచి ఆలయంలో నిత్య పూజోత్సవాలు నిరాటకంగా జరుగుతున్నాయి. ఏడాదిలో ఒక్కసారి దసరా పండగ తర్వాత వచ్చే మంగళవారం రోజు అమ్మవారికి సిరిమాను జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమానోత్సవం కీలకం. ఈ పండుగలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి సిరిమానును ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనం ఇవ్వనున్నారు. సిరిమానుకు ముందు తెల్ల ఏనుగు, అంజలి రథాలు సాంప్రదాయబద్ధంగా ఊరేగుతాయి.
ఇలా ముగిసింది ఈరోజు మన సిరిమానోత్సవం ఎక్స్పీరియన్స్. విజయనగరంలో ఈ ఉత్సవం కోసం నేనైతే ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను. నా వ్లాగ్స్తో ఈ సిరిమానోత్సవం మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.